హాయ్ గైస్, టుడే అయితే బ్లౌజ్ కటింగ్ చెప్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే షోల్డర్ నుంచి కింద నడుము వరకు పొడవు ఎంతో చూసుకోవాలి. దీని పొడవుకి మనం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. సెకండ్ వన్ నడుము పొడవు చూసుకోవాలి. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకోవాలి. నెక్స్ట్ చంక లూజ్ అయితే చూసుకోవాలి. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ పైకి, మొత్తం నడుము లూజ్ అయితే చూసుకోవాలి. ఇక్కడ నుంచి 1.5 ఎక్స్ట్రా అయితే ఖర్చుకు తీసుకోవాలి మనం. ఇదిగోండి 1.5. నెక్స్ట్ 2 భుజాల నుంచి నెక్ డీప్ చూసుకోవాలి. నెక్ డీప్ అయితే వచ్చేస్తుంది. షోల్డర్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇటు నుంచి ఒక 1/2 ఇంచ్, ఇటు నుంచి ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు కోసం. చంక డీప్ కోసం 1.5 అయితే తీసుకోవాలి. ఇంకో 1.5. ఇదైతే బ్యాక్ పార్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ చూద్దాము. ఇదైతే చేస్తున్నాను. ఇదైతే బ్యాక్ పార్ట్. ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే చేస్తాను ఇప్పుడు స్టిచ్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి ఉక్సీ పట్టి నుంచి చూసుకోవాలి. ఇక్కడ నుంచి 3వ ఉక్సీకి తీసుకోవాలి. మనం 3వ ఉక్సీ నుంచి పెట్టుకొని ఇటు నుంచి మళ్ళీ 1.5 పైకి తీసుకోవాలి. 1.5 పైకి తీసుకుని ఉక్సీ పట్టి కోసం అయితే తీసుకోవాలి. నేను ఎక్కడైతే నెక్ కటింగ్ చేయలేదు, మోడల్ కట్ చేద్దామనేసి కట్ చేయలేదు. తర్వాత సేమ్ ఇది ఎలా ఉందో అలా తీసుకున్నాక చూడండి ఫ్రెండ్స్, ఈ భుజం నుంచి చెస్ట్ ఎక్కడ వరకు ఉందో ఈ పొడవు అయితే చూసుకోవాలి. పైనుంచి 1/2 ఇంచ్ అయితే వదులుకోవాలి ఖర్చు కోసం. ఈ పొడవు చూడండి ఇక్కడికి వచ్చింది. ఇదిగో పైన అయితే 1/2 ఇంచ్ అయితే వదిలేదు ఖర్చు కోసం. మరి భుజాలు జాయిన్ చేస్తాను కదా దానికోసం. ఇప్పుడు ఈ 3 కలపాలి. దీనైతే కటింగ్ చేయాలి. ఇదైతే ఫ్రంట్ పార్ట్ చూడండి, కటింగ్ చేస్తున్నాను. చూడండి హ్యాండ్స్ అయితే కటింగ్ చేస్తున్నాను. ఇక్కడ 1/2 ఇంచ్ మడతకి ఖర్చు వదులుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి హ్యాండ్స్ పొడవు చూసుకుని ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ ఖర్చుకి పెట్టుకోవాలి. కింద నుంచి ఇది ఉంది, ఎంత పొడవు ఉంది ఇలా తీసుకోవాలి, కటింగ్ చేయాలి. ఇక్కడైతే చిన్న డాట్ పెట్టుకోవాలి మనకు తెలియడం కోసం. షేప్ బెల్ట్ అయితే తీస్తున్నాను. నాకు 4 బెల్ట్లు వచ్చినాయి. 2
ఇదిగోండి గైస్, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, షేప్ బెల్ట్ అయితే తీస్తాను. దీన్ని అయితే ఇప్పుడు స్టిచ్చింగ్ చేసి వీడియో చూపిస్తాను. ఓకే.